కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ కు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారమే ముఖ్యమా అని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకుపోతే వారిని పట్టించుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తారా అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రంగాలను సర్కారు ఇబ్బందులు పెడుతోందన్నారు. కాంగ్రెస్ రైతుల్ని మోసం చేస్తోందని ఆరోపించారు గులాబీ నేతలు. హైకోర్టులో కేసీఆర్ పిటిషన్పై విచారణ జరిగింది. మేడిగడ్డ కుంగిన వ్యవహారంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి చనిపోయాడని కోర్టుకు తెలిపారు కేసీఆర్ అడ్వకేట్. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా విచారణ జరపొచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందన్నారు కేసీఆర్ న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రికి సీరియస్నెస్ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఓవైపు విపత్కర పరిస్థితి ఉంటే సీఎం ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్లడం దిగజాడు రాజకీయమని విమర్శించారు. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాలు తిరిగేందుకు టైం ఉంది, కానీ టన్నెల్ ప్రమాదానికి వెళ్లేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకిచ్చే విలువ ఇదేనా అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు కేటీఆర్. యూరియా కోసం రైతులు మండు టెండర్లో తంటాలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతోందన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు హరీష్. రాష్ట్రంలో మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్సీ. కేసముద్రం మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి రైతులకు క్వింటాల్కు 25,000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే సందర్శించే సోయి లేని సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు కవిత. అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఎన్నే కనబడుతుంటాడు. ఎంత అనుబంధం అంటే వాళ్ళది. ఓటుకు నోటు కేసులో కూడా A1, A2, A3 నీ కేసముద్రం పేరు మొత్తం జెండా ఎగురుతుంది అంటగా, అవునా కాదా? అయినా మన కేసముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా? మీరు ఆ విషయం ఆలోచించాలి. నేనేమంటున్నా అంటే, ఇవాళ మనం మిర్చి రైతులం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం. ఇంకా టనల్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్టు చేయరాక వీళ్లకు 8 మంది కూలీలు ఇరుకపోయి ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవేమి చూడకుండా ఏం చేస్తుండే ముఖ్యమంత్రి గారు? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఓ పెద్ద కుట్ర అని విమర్శించారు. నల్గొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని గత సమైక్య పాలకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారన్నారు జగదీష్ రెడ్డి. అక్కడి నుంచి ఆ టీబీఎం మిషన్ కి ఎంత దూరం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందా, ఏముంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అప్పుడే ఒక ఆయన టీబీఎం మిషన్ పనికిరాదని, అదేదో మొత్తం ఖరాబ్ అయిపోయిందని, ఇక ప్రత్యామ్నాయ మార్గం కావాలని, ఇది మొత్తమే పనికిరాదు ఇంకో వైపు నుంచి వెళ్ళడం వల్లని రకరకాల రాతలను చూస్తూ ఉన్నాం. మరి ఏ నిర్ణయంతో వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎవరిచ్చిన సమాచారం? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది. మనుషుల ప్రాణాలంటే సంఘటన దురదృష్టకరం, చెప్పి జరగదు. ఓకే. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఆలయంలో గణపతి పూజను నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈసారి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మల్లారెడ్డి. బ్రహ్మోత్సవాలకు 5 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. వాటర్ కానీ, మంచి ఫెసిలిటీస్ కానీ, అందరికి కూడా దర్శనం కానీ ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా ప్రతిసారి కూడా జరుగుతుంది. ఈసారి కూడా బాగా జరిగేది. కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా పర్యవేక్షణలో పెద్ద ఎత్తున అన్నీ కూడా జరుగుతున్నాయి. ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా అంతా వాలంటీర్గా బాగా పనిచేస్తున్నారు. ఈసారి అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి సౌలభ్యం కలిగించి పెద్ద ఎత్తున ఈ జాతర మనం సక్సెస్ చేయాలని భగవంతుని అందరినీ కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో లేదన్నారు బీఆర్ఎస్ నేతలు.